మా ఊరి ప్రజానీకానికి మేము ఇక్కడ మా నరసింహస్వామి గుడి దగ్గర కొంచెం స్థలం ఉన్నది. ఆ జాగాలో మా ఎమ్మెల్సీ భారత గారిని మేము అడిగినాము. పార్టీలో ఆ రోజున ఇంకా మేము కష్టపడతా ఉంటే లేని వాళ్ళకంతా ఒక ఇల్లు కావాలన్నా అని అడిగితే ఆయన మీరు ఎక్కడైనా మీకు జాగా ఉంటే చూపియండి, నేను పట్టాలు దానికి పెట్టిస్తానని చెప్పినారు. కాబట్టి మేము ఇక్కడ కొంచెము ఈ దేవస్థానం పక్కల స్థలం ఉంది. ఆ జాగాలో మేము చూసి దీన్ని క్లీన్ చేసుకుంటే ఎవరికైనా కొందరికి ఉండే వాళ్ళకు మా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ లేని వాళ్ళకు ఏదో ఒక ఇల్లు పట్టా పెట్టించుకోవాలని చెప్పి మా ఎమ్మెల్సీ గారు చెప్పినారు. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించుకుంటాము. నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ది జయసేపు ఉన్నది, ఇట్లా అడిగినాము. పోయి మీరు డీజిల్ వేసుకొని చేసుకోవాలంటే చేసుకుంటాను ఆయన చెప్పింది జరిగింది. అందుకోసం మా బండి ఎత్తుకొని వచ్చి మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించినాము. నిన్న ఇంకా మనకు కోడ్ పెట్టేస్తే ఆ కోడ్ వచ్చేసిన తర్వాత మేము ఏది చేసుకునే కాదు అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ వర్క్ స్టార్ట్ చేసినాము. నిన్న ఈ టీడీపీ వాళ్ళు కొందరు వచ్చింది, వీళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్పి ఆ చెట్టుపిల్లి ఎవరో రిపోర్టర్ అంట, ఆయన మనకు అంతగా తెలియదు. ఆయన వచ్చి నాకు ఇల్లు కావాలంటే అడిగితే వాళ్ళది వచ్చి పంచాయతీ, మాది వచ్చి మున్సిపాలిటీ. ఈ జాగాలో వానికి ఎట్లా ఇచ్చేస్తాం మేము, ఇలేము లేదని చెప్పిన దానికోసం వాళ్ళంతా టీడీపీ వాళ్ళని పోయి వాళ్ళని తోడుకొని వచ్చి ఇక్కడంతా కొంచెం గొడవలు కూడా దిగినారు టీడీపీ వాళ్ళు వచ్చి. అంటే మేము మా పార్టీ కోసం మేము చెప్పినాము, మా ఎమ్మెల్సీ గారు మాకు మాత్రం చేసుకోమన్నారు తప్ప మీకు టీడీపీ వాళ్ళకి చేసుకోమని చెప్పలేదు. అందరికీ చెప్పినారు, పేదవాళ్ళు ఏమీ లేని వాళ్ళకే పట్టాలు పెట్టిస్తామని చెప్పినారు. కాబట్టి మేము ఆ విధంగా మేము ప్రయత్నం చేసినాం. కానీ వీళ్ళకు వేరే ఉద్దేశాలతో ఈ టీడీపీ వాళ్ళు వచ్చి మా పైన మా పార్టీ పైన బురద జల్లడానికి తప్పుడు ప్రచారాలు పెట్టి ఆ వీడియోలో ఆయన ఏం రాసినాడో ఆ భూపతి ఆయన పేరు, కానీ ఆయనకు ఒక రిపోర్టర్గా ఉండి ఇట్లా పద్ధతి అంతా రాసేది సరిలేదు. న్యాయ ప్రకారం ఏమన్నా రాయి పర్వాలేదు, నీ ఉద్దేశం సరిలేంది కాదు. ఇట్లా ఉద్దేశాలు పెట్టుకొని నువ్వు టీడీపీకి పనిచేసాడంటే నువ్వు వాళ్ళ కండవ వేసుకొని నువ్వు వాళ్ళతో చేయి, మాతో కాదు నువ్వు చేయాల్సింది. ఇది నీకు బుద్ధి కరెక్ట్ కాదు నీది. ఇంకా ఈడే మిత్రులంతా కూడా నీ గురించి చాలా తీవ్రంగా ఖండిస్తాం మేము. నువ్వు ఈ రకంలో రాసేది నీకు పద్ధతి కాదు. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలని. కానీ మాకు వచ్చి మా ప్రజానికానికి మా ఫస్ట్ వార్డు మా కౌన్సిలర్ పైన నువ్వు అబద్ధాలు రాసిండావు. కానీ ఆయనకు ఈ దానికి ఒక సంబంధం కూడా లేదు. నువ్వు రాసిండైతే నీకు ఆయనకు మా 1వ వార్డు కౌన్సిలర్కు నీకు ఏ సంబంధం ఉంటుంది అనేసి ఆయన లాగినావు. దీనికి ఆయనకు దీంట్లో సంబంధమే ఉండదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా నువ్వు ఏమైనా రాసేటప్పుడు నువ్వు బుద్ధిగా రాసేది నేర్చుకో, లేకపోతే నువ్వు వీడియో మిత్రులతో పెట్టుకుంటే చాలా దిగుగా ఉండు భూపతి. నువ్వు హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని